సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు. ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాము. ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. ఇండస్ట్రీలోకి తన 19 ఏళ్ల వయసులో అడుగుపెట్టి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 400కు పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో గొప్ప నటీమణిగా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు కొన్ని లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె వెండితెర మీద తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వినూత్నమైన రీతిలో బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి సీరియల్ యాక్ట్రెస్ గా అందరి హృదయాలని ఆకట్టుకుంది. అలాంటి గొప్ప నటీమణిని కోల్పోయింది చిత్రసీమ రంగం. నిజంగా ఈ నటీమణి లేని లోటు ఎవరూ తీర్చలేనిది అని అంటారు. మరి ఇంతకీ ఆ నటీమణి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ నటీమణి ఎవరో కాదు, మీనా గణేష్. ఇండస్ట్రీలోకి తన 19 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. ఈమె కుటుంబ నేపథ్యం సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవడంతో చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో స్టేజ్ ఆర్టిస్ట్ గా నాటక రంగంలో రాణిస్తూ రంగస్థల నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఆమె మలయాళ చిత్రసీమ రంగంలోకి తన 19 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తనదైన నటనతో మలయాళ చిత్రసీమ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గాను, సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను, వయసు పెరుగుతూ ఉంటే వయసు తగ్గ పాత్రలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలోనూ చివరి వరకు నటిస్తూనే వచ్చింది. అలాంటి మీనా గణేష్ కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా రంగానికి చెందిన వాళ్ళు. ఈవిడ తండ్రి మలయాళ చిత్రసీమ రంగానికి చెందిన ప్రముఖ డైరెక్టర్. అలా తండ్రి దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక నటిగా రాణిస్తున్న రోజుల్లోనే తన తోటి ఆర్టిస్ట్ అయిన గణేష్ తో ప్రేమలో పెళ్లి చేసుకుంది. ఇక ఈవిడ భర్త గణేష్ కూడా మలయాళంలోను, కన్నడలోను ఎన్నో సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా మరియు ప్రొడ్యూసర్ గా రాణించడం జరిగింది. ఓ పక్క నటిగా రాణిస్తూనే సొంతంగా నిర్మాణ సారథ్యాలను కూడా చేపట్టి మలయాళంలో పలు సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. అలాంటి మీనా గణేష్ నటించిన సినిమాలు అంటే వసంత విలయం, వాలయం, స్నేహసాగరం, ఉత్సవమేళం, ముక్తా చిత్రం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. దాదాపుగా 1960 నుంచి చివరి రోజు వరకు 400 సినిమాలలో విభిన్నమైన పాత్రలతో హీరోయిన్ గాను, ఓ దశలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలోనూ నటిస్తూ అలరించింది. ఇక కేవలం వెండితెర మీద నటిగా మాత్రమే కాకుండా మలయాళ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో తల్లిగా, అమ్మమ్మగా నటించడం జరిగింది. అలాంటి మీనా గణేష్ కి 2 పిల్లలు, ఒక కొడుకు మరియు కూతురు. కొడుకు కూడా చిత్రసీమ రంగంలో నటుడిగా రాణిస్తున్నాడు. అలాంటి మీనా గణేష్ వయసు 87 ఏళ్లు. గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకి బ్రెయిన్ హెమరేజ్ అవ్వడం, దాంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి తన నటనకు గాను ఎన్నో అవార్డులని, ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ గొప్ప నటీమణి లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచివేసింది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు. మరి ఇంతటి విషాదం నుండి మీనా గణేష్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి ఎక్కడ ఉన్న పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.